ఇప్పుడే భయ్యా అయ్యగారి సినిమా చూసొచ్చాను భయ్యా. ఎనిన్ సినిమా చూసొచ్చాను. ఒక చన్నకేశ్వర రెడ్డి, ఒక ఆదికేశవ రెడ్డి, ఒక ఇంద్రసేనారెడ్డి, ఒక సమరసింహారెడ్డి, మొన్న రీసెంట్గా వచ్చిన ఫ్యాక్షన్ సినిమా వీరసింహారెడ్డి ఎలా ఫ్యాక్షన్లో అన్నిటికీ మించింది ఈ సినిమా ఫ్యాక్షన్ సినిమా. ఇంకా అయ్యగారు 1980లో చేసిన ఫ్యాక్షన్లు మాత్రం అచ్చు గుద్దినట్టు చూపించేశాడు అంతే. ఇంకా అయ్యగారు యాక్టింగ్ అయితే ఎరగజేసాడు అంతే. కళ్ళు లేకపోయినా కూడా ఒంటి చేత్తో 100 మందిని నరికాడు అంతే. ఇంటర్వెల్లో 50 మందిని, లాస్ట్ ఫైనల్లో 100 మందిని. ఇప్పుడు దాకా అయ్యగారు గ్రౌండ్లో మాత్రం సెంచరీ. ఇప్పుడు సినిమా థియేటర్లో కూడా సెంచరీ కొట్టాడంతే. అమ్మాయిలు అయితే అబ్బా అబ్బా థియేటర్ మొత్తం అమ్మాయిలే. పెళ్లి చేసుకుంటా అఖిల్ పెళ్లి చేసుకుంటా అని. అబ్బా నాకు పెళ్లి కూడా కాలపోయా. దయచేసి నన్ను ఏదైనా ఒక అమ్మాయి అఖిలని నాలో ఊహించుకొని ఒక్క అమ్మాయి అని నాకు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది పోయా. సినిమా చూస్తానని సేపు అబ్బా అబ్బా వేరే లోకం అంతే. లాస్ట్లో హీరోయిన్ని అయ్యగారే చంపేశారు భయ్యా. ఆ అయ్యగారిని పొరపాటు చూసుకోపోలే నువ్వా కత్తి ఎత్తుకున్నాడు వేసాడట బాధేసం ఉంది కసక్కని ఈ ఎక్కిపోయిన పొట్టలో. కళ్ళు లేవు సినిమాలో, కళ్ళు లేకుండా యాక్టింగ్ చేసాడు. అబ్బా లాస్ట్లో ఇది ఈ సినిమాతో ఖచ్చితంగా 1,00,000 కోట్లు కానీ కొట్టకపోతే 1,00,000 కోట్లు ఓడు అన్నాడు. 100 కోట్లని కాదు, 10,000 కోట్ల కాదు, 50,000 కోట్ల కాదు, 1,00,000 కోట్ల సినిమా. 1,00,000 కోట్ల కొట్టే అయ్యగారు పరువు నిలబెట్టి అయ్యగారు ఇప్పుడు దాకా ఏమన్నారు నాగార్జున గారు అన్నారు ఏమని, అఖిలు ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు, హిట్టు కొడితేనే మీ మధ్యలోకి వస్తానడు. ఇప్పుడు చెప్తున్నా అయ్యగారు మీరు ప్రపంచంలో ఎక్కడికైనా పోండి, ఏ దేశానికైనా పోండి, జనాల కోసం బతకండి అయ్యా. అయ్యా పెద్దయ్య గారు, నాగార్జున గారు, పెద్దయ్య గారు, చిన్నయ్య గారికి చెప్పండి అయ్యా, మనవాడికి మన అఖిల్కి విడుదల. ఈ సినిమాతో 1,00,000 కోట్లు టార్గెట్ అయ్యాడు కాబట్టి అయ్యగారు ఇంకా ప్రపంచం మొత్తం టిఫిన్ చేయొచ్చు, పూరి తినొచ్చు, బిర్యానీ తినొచ్చు, ప్రపంచం మొత్తం రోడ్ల మీద తిరిగి ఇచ్చాను అయ్యగారు. నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే, నా హేతులను చంపలేను అని చెప్పేసి వాళ్ళ పిల్లాన్ని హీరోతో చంపించాడు. ఇదైతే చెప్పాలంటే ఓవరాల్గా అసలు ఫస్ట్ హాఫ్ అయితే చాలామంది నెత్తికొక్కున్నారు. సెకండ్ హాఫ్ మాత్రం అయితే కొంచెం బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ ఉంది. సినిమా మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే, యాక్టింగ్ అయితే వేరే ఉంది, అండ్ స్టోరీ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్ కానీ సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. నాగార్జున గారు చెప్పారు కాన్ఫిడెన్స్, కానీ యాక్టింగ్ గురించి చెప్పారు. స్టోరీ మాత్రం అనుకున్నంత లేదు, నిజంగా అయితే నాకు నచ్చలేదు. ఒకవేళ ఎందుకంటే నేను జెన్యూన్ చెప్తాను కాబట్టి. స్టోరీ అయితే అసలు ఒక లవ్ స్టోరీ గురించి ఉంది. ఒక నాకు దక్కంది నీకు దక్కని డైలాగ్ ఉంది కదా, అదే టైప్ తీశారు. ఒక హీరోయిన్, ఇద్దరు లవ్ చేస్తారు బెస్ట్ ఫ్రెండ్స్. ఆ హీరోయిన్ కోసం బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ లవర్ అంటే హీరోయిన్ చంపేస్తారు హీరో. స్టోరీ కదన్న, స్టోరీ ఇది. మూవీ అయితే ఓవరాల్గా ఇది స్టోరీ కానీ మూవీ కానీ ఇది. అండ్ ఇది కంప్లీట్గా ఫ్యాన్ స్టఫ్ ఉన్న ఫిలిం భయ్య. ఫస్ట్ థింగ్ ఓపెన్గా చెప్తున్నా, ఏదైతే అక్కినేని ఫ్యాన్స్ అయ్యగారు ఎప్పుడు కొడతారు, అయ్యగారికి యాక్టింగ్ వస్తుందా, అయ్యగారు పెర్ఫార్మెన్స్ చేస్తారా అని చాలామంది క్వశ్చన్ చేశారు కదా. నేను అక్కినేని ఫ్యానే, బట్ ఒక ఫ్యాన్గా కాకుండా ఒక జనరల్ ఆడియన్గా చెప్తున్నా, సెకండ్ హాఫ్ లాస్ట్ 30 minutes అక్కినేని అఖిల్ గారి పెర్ఫార్మెన్స్ చూస్తారు. పెర్ఫార్మర్ ఫ్రమ్ ఎన్ యాక్టర్. సో అలాంటి ఒక మంచి పీక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ హాఫ్ అర్థం కాలేదు ఇది అంటున్నారు, కానీ ఫస్ట్ హాఫ్ మనకు ఏంటంటే కొంచెం వరల్డ్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. ఇంటర్వెల్ ప్లాట్కి వచ్చేటప్పటికి మీరు ఖచ్చితంగా రామాపురంలో ఉంటారు. రామాపురంలో మీ కళ్ళు ఎదురకుండా జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం మీరు ఆ రామాపురంలో ఉండి మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటారనమాట. అంతా సెకండ్ హాఫ్లో మన వరల్డ్లోకి తీసుకెళ్లారు. అండ్ సెకండ్ హాఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ట్విస్ట్ మనకి తెలిసిపోద్ది. విలన్ ఎవరు అనేది ఫస్ట్ హాఫ్లో తెలిసిపోతుంది, కానీ ఎలా వెళ్ళింది, సెకండ్ హాఫ్లో తీసుకున్న టర్న్స్ ఏంటి, ట్విస్ట్ ఏంటి అనేది మటుకు థియేటర్లో మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ తమన్ గారు అఖిల్ కోసం నేను నిలబడతాను అని చెప్పారు, అఖిల్ కోసం కష్టపడుతున్నా అని చెప్పారు. ఆయన అన్నమాట నిలబెట్టుకున్నారు. హీ డిడ్ హిస్ డ్యూటీ. జయమంగళం సాంగ్ ఏదైతే ఉందో క్లైమాక్స్లో వస్తుంది సాంగ్, అది ఆ ఎలిమెంట్ అక్కడ పెట్టడానికి రీజను ఆ యాక్షన్ సీక్వెన్స్లో వచ్చే సాంగ్. అండ్ లాస్ట్ యాక్షన్ ఎపిసోడ్లో అంటూ అఖిల్ గారు చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది వసంత్కి. సో అంటే ఏ ఒక్కరు లేకపోయినా, శివాజీ గారు లేకపోయినా, బ్రహ్మాజీ గారు లేకపోయినా, భాగ్యశ్రీ లేకపోయినా, ఎవరు లేకపోయినా సినిమా నడవదు. అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా అఖిల్ గారు అండ్ వసంత్ గారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి మధ్యన వచ్చే సీక్వెన్స్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. అక్కడి నుంచి సినిమా ఒక టర్న్ తీసుకుంటుంది.
మీరు థియేటర్లో సెకండ్ హాఫ్ అక్కడే కూర్చుని ఉండిపోతారు. అంటే ఆ విజువల్ అలా మీతో పాటు ఇంటికి తీసుకెళ్తారనమాట. అంత ప్రాపర్ ఫిలిం తీసుకొచ్చారు. అండ్ నాగార్జున గారు పెట్టుకున్న నమ్మకం, ఆయనకు పడిన కష్టం, కొడుకుని అలా హ్యాపీగా చూసుకోవడానికి ఆయన 100% సక్సెస్ఫుల్ ఫాదర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. అంటే ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది. విలన్ వచ్చేసి హీరోయిన్ తీసుకొని అఖిల్ దగ్గరికి వస్తాడు. అరే అక్కడ పెళ్లి చేసుకోమని చెప్తాడు. అక్కడ ఫైట్ చూడాలి భయ్య, ఇగో గూస్ బంప్స్ ఇట్లా లేస్తే ఖాళీ ఆ బండి చక్రం ఉంటుంది కదా, మంటలు వస్తుంటాయి, తీసి అరే రే అక్కడ స్లో మోషన్స్ అక్కడ చూడాలి. అబ్బా మామూలు కాదు అసలు. ఆ బ్లైండ్ యాక్షన్ అనేది చాలా వరస్ట్గా ఉంది, చాలా వరస్ట్గా ఉంది. నిజం చెప్తున్నా, నాగవంశీ చాలా డేరింగ్గా దీన్ని ఇది చేసినాడు. నాగవంశీ ఎట్లా ఒప్పుకున్నాడు? నేను నాగవంశీని చూసే వచ్చాను. స్టోరీ లేదన్నా, అసలు ఏం లేదన్నా, స్టోరీనే లేదు అసలు. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధం లేదు. ఆ ఫస్ట్ హాఫ్లో అయితే నిద్రపోతున్నారు జనాలు. 15 నిమిషాలకు ఒక పాట, తమన్ బీజిఎం ఒక 15 నిమిషాలు కొట్టినాడు అన్న బాగా. అసలు తమన్ ఇంకా తమ్ముడు అనుకొని కొట్టినాడు కాబట్టి బాగుందన్న. స్టోరీ అయితే ది వరెస్ట్ స్టోరీ అన్న. స్క్రీన్ ప్లే బాగాలేదు. అఖిల్కి సెట్ అయ్యే స్టోరీ కాదు ఇది. అఖిల్ కంబ్యాక్ అయితే కాదన్న. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి, నాగవంశీ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఇట్లాంటి స్టోరీ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఏజెంట్ సినిమా లేదు కొట్టలేదు. సినిమా అయితే పోయిందన్న. బాగుంది, ఎక్కడ కూడా బోర్ లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఆయన చెప్పిన మాత్రం ఆయనకు అర్థం కాలేదు సినిమా. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం ఇరుగదీసుడు. సినిమా కూడా ఎక్కడ పోలేదు. ఎందుకంటే నెల్లూరు క్యారెక్టర్ ఎలా చేసి అంటే చెప్తున్నా. మళ్ళీ నాకు ఒక మన రామ్ చరణ్ గుర్తొచ్చిన యాక్టింగ్ అలా చేసిండు. నిజంగా చెప్తున్నా, యాక్టింగ్ హ్యాట్సాప్ చెప్పొచ్చు మన అఖిల్ గారికి. అంతా బాగా చేసిండు. చాలా సినిమాల కంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఎక్కడ కూడా పోలేదు. లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇది నాగార్జున ఫ్యాన్స్కి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ చేసుకున్నారు. అఖిల్కి మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. మళ్ళీ ఒకటే చెప్తున్నా, అఖిల్ ఫ్యాన్స్ నుంచి ఇది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది మాత్రం చాలా మంది ఆడియన్స్కి కానీ చాలా మంది కనెక్ట్ అవుతుంది సినిమా.